ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనం ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 16వ అధ్యాయము 24వ వచనంలో, మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకునిరి, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. దేవుడైన యెహోవా వారికి మన్నాను అనుగ్రహించినప్పుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు రోజుకు సరిపడినంత ఆహారం సమకూర్చుకోవాలి. అయితే రేపు విశ్రాంతి దినం కాబట్టి ఈరోజు రెండింతలుగా ఆహారము కూర్చుకోవాలని చెప్పినప్పుడు వారు ఆ ప్రకారంగా చేశారు. అంతకుముందు వారు దేవుని మాట ప్రకారంగా కాకుండా కొంతమంది ఎక్కువగా తెచ్చుకున్నారు. అయితే అది రేపటి వరకు చూసినప్పుడు కుళ్ళిపోయినట్లుగా, కంపు కొట్టినట్లుగా చూస్తున్నాం. దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే చేశారో అది మాత్రము ఆ విశ్రాంతి దినంలో వారు చూసినప్పుడు అది కంపు కొట్టలేదు, పాడవలేదు. కొంతమంది తమ కష్టార్జితం మీద ఆధారపడి ఎక్కువగా కూర్చుకోవటం వలన వారు సమకూర్చుకుంటారు, అది మనకు లాభదాయకం అవుతుందని అనుకుంటారు. కానీ దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు విరోధంగా ఏది చేసినా అది మన జీవితంలో నిలవదు. ఈ సత్యాన్ని గ్రహించి దేవునికి విధేయులుగా జీవించి దేవుని మాట ప్రకారంగా మన కష్టార్జితం సమకూర్చుకోవడానికి ఇష్టపడదాం. ఆమేన్.